హాయ్ అండి, హలో, నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. తిరుమలకి సంబంధించి రోజు ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలకు సంబంధించి అంటే ఎన్నిసార్లు తిరుమలకు వచ్చినా ఏదో ఒక సమస్య ఉత్పన్నమవుతూనే ఉంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరం మనం తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని తిరిగి వెళ్ళిన తర్వాత రేపు సంవత్సరం మళ్ళా మన కుటుంబ సభ్యులతో వస్తే అక్కడ నిర్ణయాలు మారిపోయింటాయి. అంటే క్యూ లైన్లో ఎలా వెళ్ళాలి, లేదంటే దర్శనానికి సంబంధించి టికెట్ ఏ రకంగా కొనుగోలు చేయాలి, లేదంటే ఇట్లా రకరకాలుగా అనుమానాలు వస్తూనే ఉంటాయి. కాబట్టి ఎవరినో ఒకరిని అప్రోచ్ అవుతాము. అదేవిధంగానే మళ్ళా కూడా కొత్త సందేహాలు వస్తూనే ఉంటాయి. అయితే దీనికి సంబంధించి కొన్నిటికి నేను చెప్తాను. ఏమేమి ఎక్కువగా ఉత్పన్నమవుతుంది అంటే, మాకు టికెట్లు లేవు, ఎక్కడ దొరుకుతాయి అనేది భక్తుల ప్రశ్న. దానికి సంబంధించి మీరు టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకోకపోతే ఈ క్రింది ప్రదేశాల్లో మీకు ఎస్ఎస్డి టోకెన్లు దొరుకుతాయి. అంటే ఫ్రీ దర్శనానికి సంబంధించి అంటే నేను క్వశ్చన్ అడిగింది ఏంటంటే, మనం స్వామివారి దర్శనానికి వెళ్తున్నాం, మరి మనకు టికెట్లు లేవు ఎట్లా అని మీకు అనిపించింది అనుకోండి. మనకు టికెట్లు లేవు, మనం ఎక్కడెక్కడ దీనికి సంబంధించి ఏంటి అంటే ఆన్లైన్లోన మనం బుక్ చేసుకోవచ్చు. అవి దొరకలేదు అని అనుకుంటే మనం తిరుపతికి వస్తే విష్ణునివాసం కానీ శ్రీనివాసం కానీ భూదేవి కాంప్లెక్స్లో దొరుకుతాయి. అంటే ఎస్ఎస్డి టోకన్లకు సంబంధించి అంటే ఇవాళ మనం తీసుకుంటే రేపటికి దర్శనం ఉంది. ఆ రకంగా 4 గంటల నుంచి కూడా టోకన్స్ ఇస్తారు, అక్కడ మనం తీసుకోవచ్చు. ఎస్ఎస్డి టోకన్లు అంటే నేను చెప్పినట్టు ఎస్ఎస్డి టోకన్ టైం స్లాట్ సర్వదర్శనం. అంటే మనకు దానిపైన మనము టికెట్ తీసుకున్న ఫ్రీ టికెట్ అది, మనం టికెట్ తీసుకున్న వెంటనే దానిపైన మనకు టైమింగ్ ఇస్తాడు. ఆ టైమింగ్ ప్రకారం మనం దర్శనం 1 గంట 2 గంటల ముందు వెళ్తే చాలు మనకు దర్శనం అవుతుంది. దాని గురించి ఎక్కడ కూడా టెన్షన్ పడాల్సిన అంటే ఈరోజు మనకు ఎస్ఎస్డి దర్శనం టికెట్ ఇచ్చారండి, కావాలంటే మనం నిన్ననే మనం తిరుపతికి వచ్చి మనం కొనుగోలు చేసుకోవాలి. ఖచ్చితంగా ఈరోజు నైట్ లోపల దానికి ఉన్న ప్రివిలేజ్ అంటే ఈరోజు దర్శనం టికెట్ మనకు టైమింగ్, ఉదాహరణకి ఇప్పుడు ఎంత టైము 12 అయింది, దాని మీద 12 గంటల టైం వచ్చిందనుకోండి, 1 గంట 2 గంటల ముందు మనం వెళ్తే చాలు. ఆ తలనీళ్ళు ఎవరిని మనం తీసుకొని స్వామి దర్శనానికి వెళ్తే మనకు అయిపోతుంది. ఒకవేళ లేట్ అయినా ఈ నైట్ లోపల ఖచ్చితంగా వాళ్ళకు దర్శనం అయిపోవాలి. రూల్ ప్రకారం 2-3 గంటల్లోనే అయిపోతుంది ఆ టోకన్స్ ఉంటే. ఇక ఎస్ఎస్డి టోకన్లు లేకపోతే దర్శనానికి మా పరిస్థితి ఏంటి? వెళ్ళొచ్చు, ఫ్రీ దర్శనానికి వెళ్ళొచ్చు. మీరు నేరుగా తిరుమలలోని సర్వదర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకోవచ్చు. కాకపోతే టైం ఎక్కువ పడుతుంది. సాధారణ రోజుల్లో 8 నుంచి 10 గంటలు పడితే మిగిలిన రోజుల్లో 16 నుంచి 24 గంటలు సమయం పట్టే అవకాశం అయితే ఉంటుంది. ఇక మెట్ల మార్గంలో దర్శనం టోకన్లు ఇస్తారు ఖచ్చితంగా. తిరుమలకి సంబంధించి 2 మెట్ల మార్గాలు, ఒకటి వచ్చి అలిపిరి మెట్ల మార్గం, రెండోది వచ్చి శ్రీవారి మెట్ల మార్గం. కాబట్టి 2లో కూడా ఇస్తారు. అలిపిరి మెట్ల మార్గం అలిపిరి మెట్ల శ్రీదేవి అక్కడ భూదేవి కాంప్లెక్స్లో టికెట్లు తీసుకోవాలి. శ్రీవారి మెట్టు ద్వారా నడిచే వెళ్ళే భక్తులకు మాత్రం 1200 మెట్టు వద్ద టోకన్లు స్కానింగ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ భూదేవి కాంప్లెక్స్లో ఇస్తారు. అటు సైడ్ శ్రీవారి మెట్టు నుంచి వెళ్ళే వాళ్ళకి ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ముందైతే అక్కడే ఇచ్చేవాళ్ళు. ఆ మధ్య ఆటో వాళ్ళు, రిక్షా వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళు మోసం చేస్తున్నారన్న ఉద్దేశంతో టీటీడీ దాన్ని ఇక్కడ అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్కి మార్చింది. ఇక్కడ టోకన్స్ తీసుకుంటే దాని తర్వాత నేరుగా దర్శనానికి వెళ్ళొచ్చు. అక్కడ నడుచుకుంటూ వెళ్ళే సందర్భంలో 1200 మెట్టు వద్ద అవి స్కానింగ్ చేస్తారు. చిన్నపిల్లల దర్శనం ఎప్పుడు కల్పిస్తారు? ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సుపథం ద్వారా వెళ్ళవచ్చు. విశేష పర్వదినాల్లో వీటిని రద్దు చేస్తారు. చిన్నపిల్లలు అంటే 1 సంవత్సరం లోపల ఉండాలి, 12 నెలల లోపల ఉండాలి. మన ఆధార్ కార్డు ఇవన్నీ కానీ మనం తీసుకొని వెళ్తే పిల్లల్ని అంటే మనకు సంబంధించి బాబు బర్త్ సర్టిఫికేట్ ఉంటే కూడా చాలు. అన్నీ చెక్ చేస్తారు. బట్ కొంచెం అటు ఇటు ఉన్నా కూడా రిక్వెస్ట్ మీద పంపిస్తారు బిడ్డల్ని. కాబట్టి ఏమి ఇబ్బంది పెట్టదు మనతో దృక్పథంతో. ఎందుకంటే స్వామివారి దర్శనానికి వచ్చారు కాబట్టి 2 ఏళ్ళు 3 ఏళ్ళ పిల్లల్ని తీసుకొని వెళ్ళబాకండి. సంవత్సరం లోపల ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే వాళ్ళు క్యూ లైన్లో పెట్టుకోకపోవడం ఇదంతా కూడా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఆ భార్య భర్త ఇద్దరిని కూడా సుపథం నుంచి పంపిస్తారు. ఒక రష్ ఎక్కువ ఉంటే 2 గంటల సేపు పడుతుంది, రష్ తక్కువ ఉంటే గంట లోపల స్వామి దర్శనం అయిపోతుంది. అది ఇక్కడ చిన్నపిల్లల దర్శనం ఎవరెవరిని పంపిస్తారు.
చిన్నపిల్లలు 1 సంవత్సరం లోపు వయసు కలిగి ఉండాలి. చిన్న పిల్లల యొక్క ఆధార్ కార్డు లేదా బర్త్ సర్టిఫికెట్ ఖచ్చితంగా ఉండాలి. పిల్లల యొక్క తల్లిదండ్రులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఉంటుంది. వాళ్ళ అమ్మ నాన్నకి ఇద్దరిని పంపిస్తారు. ముందుగా రూమ్ బుక్ చేసుకోలేదు, కొండపైన రూమ్ దొరుకుతుందా? రూమ్ దొరకకపోతే పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా దొరుకుతుంది. సిఆర్ఓ ఆఫీస్ వద్ద క్యూ లైన్లోకి వెళ్తే గదులు ఖాళీలు బట్టి మీకు కేటాయించడం జరుగుతుంది. లేని పక్షంలో యాత్రి సదనంలో లాకర్స్ తీసుకొని విశ్రాంతి కూడా తీసుకోవచ్చు. ఎస్, సిఆర్ఓ కాడికి వెళ్తే మనకు లోపలికి మనం వెళ్ళిన వెంటనే ఆధార్ కార్డు అవన్నీ మన దగ్గర తీసుకుంటారు, మన ఫోన్ నెంబర్ కూడా ఫిట్ చేసుకుంటారు. రూమ్ అవైలబిలిటీ ఉంటే రూమ్ ఇచ్చేస్తారు, లేదంటే ఆ స్లిప్ తీసుకొని మనకు బయట వస్తే మళ్ళీ మెసేజ్ వస్తుంది మనకి. దాని తర్వాత కూడా మనం వెళ్ళిపోయి రూమ్ తీసుకోవచ్చు. ఇంకా కూడా కుదరలేదు అనుకుంటే లాకర్స్ కూడా ఉంటాయి. లాకర్స్ ఎప్పుడు ఫెసిలిటీస్ ఉంటాయండి. ఆ కొండకి వెళ్ళి నేరుగా తిరుమలకి వెళ్ళి రూములు దొరకలేదు నీ బాధలు పడే బదులు హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి లాకర్స్లో పడేసి లగేజ్ అంతా నీట్గా గుట్టు కొట్టుకొని ఫ్రెష్గా నీట్గా అక్కడ లాకర్స్లో పెట్టేసి హ్యాపీగా దర్శనానికి వెళ్తే ఏ సమస్య ఉండదు. ఆ క్యూ లైన్లో 4-5 గంటల రూముల కోసం ఉండాల్సిన అవసరం లేదు, ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఆ రకంగా చేసుకుంటే కూడా మంచి అవకాశం. టీటీడీ ఆ రకంగా ఎన్నో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇంకా వయోవృద్ధులకు, వికలాంగులకు కొండపైన దర్శనం ఉంటుందా? ఖచ్చితంగా ఉంది. ఆన్లైన్ దర్శనం ఉండదు. 3 నెలలు ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఆఫ్లైన్ దర్శనం అంటే ఇప్పుడు సిటిజన్ బస్ కదా, వాళ్ళు గతంలో అయితే మార్నింగ్ బ్రేక్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం సాయంత్రం 2-3 సార్లు పంపించేవాళ్ళు. ఈ క్రౌడ్ ఎక్కువ అయిపోయిన దానివల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఉద్దేశంతో వాటన్నిటిని తీసేసి ముందుగానే బుక్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ అంటే అందరికీ ఆధార్ కార్డులు ఉన్నాయి, అందరికీ ఆ సీనియర్ సిటిజన్స్ కార్డు కూడా ఉన్నాయి. కాబట్టి వాటిని మనం ఆన్లైన్లో 3 నెలల లోపల మనం ఏదో ఒక టైం బుక్ చేసుకుంటే బ్రహ్మాండంగా పంపిస్తారు. చాలా సింపుల్. ఏ జిరాక్స్ షాప్కి వెళ్ళినా కూడా, ఎక్కడ ఇంటర్నెట్ షాప్కి వెళ్ళినా కూడా మనం ఆ కార్డు ఇస్తే హ్యాపీగా బుక్ చేయిస్తారు. ఖచ్చితంగా దొరుకుతుంది, ఇబ్బంది లేదు. అది ఆ రకంగా కూడా పెద్దవాళ్ళు చేసుకోవచ్చు. అవకాశం కూడా టీటీడీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు కొండపై దొరకవు. గతంలో దొరికేటివి గతంలో ఏర్పాటు చేశారు. ఆ క్రౌడ్ ఎక్కువ అయిపోయిన దానివల్ల ఇప్పుడు కంప్లీట్ ఆన్లైన్ చేసేసారు. 3 నెలలు ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఆ రకంగా ఉంటుంది. ఇంకా మామూలుగా ప్రివిలేజ్ దర్శనాల్లో ఈ 300 రూపాయలు కూడా ఈ టీటీడీకి సంబంధించిన బోర్డు మెంబర్లకి, అదేవిధంగానే ఎమ్మెల్యేలకు, ఎంపీలకి ముఖ్యంగా ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైనా సరే వాళ్ళు సిఫారసు చేస్తే వాళ్ళు కూడా 300 రూపాయలు ఇస్తారు. కానీ అది చాలా అరుదు. కాబట్టి ముందుగానే ఈ 300 రూపాయలు కావాలనుకుంటే ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకోవడమే శ్రేయస్కరం, మంచిది. ఎందుకంటే కన్ఫర్మేషన్ అవుతుంది కాబట్టి టెన్షన్ లేకుండా వచ్చి చేసుకొని వెళ్ళచ్చు. ఇక బ్రేక్ దర్శనం టికెట్ల పైన, లెటర్ పైన ఎంతమంది దర్శనానికి వెళ్ళవచ్చు? 6 మంది మాత్రమే. ఎందుకంటే ఎమ్మెల్యే ఒక లెటర్ ఇచ్చేసాడని నేరుగా ఎత్తుకొని వచ్చేస్తారు తిరుమలకి. నేరుగా వచ్చి ఒక జేఓ ఆఫీస్ కాడ కొంత గొడవ దిగుతారు. మేము 10 మంది వచ్చినాము, మాకు ఎమ్మెల్యే లెటర్ ఇచ్చినాడు, మమ్మల్ని 10 మందిని పంపించండి, మాకు L1 ఇవ్వండి, L2 ఇవ్వండి, లేదంటే మాకు ప్రోటోకాల్ ఇవ్వండి. అది కరెక్ట్ కాదు. వాళ్ళ అధికారులు కూడా ఆ రకంగా తీవ్రంగా ఒత్తిడి చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. మినిమం 6 మందికి మించి ఇచ్చే అవకాశం లేదు. ఇవ్వరు కూడా, సిస్టంలో కూడా ఫీడింగ్ కావు. కాబట్టి అధికారులని ఇబ్బంది పెట్టద్దని సాధ్యమైనంత వరకు సహకరించండి. సార్ మేము 7 మంది ఉన్నాము, ఒక పేరే కదా, అటు అడ్జస్ట్ చేసుకోండి, ఏం కాదులే, మేము పలానా వాళ్ళ తాలూకా, పలానా మినిస్టర్ వాళ్ళ తాలూకా అని చెప్పి వాదిస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితి కూడా లేకుండా 6 మందికి టీటీ రూల్స్ ప్రకారం 6 మంది కాబట్టి 6 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా ఎవరైనా ప్రివిలేజ్ దర్శనం తీసుకొని వస్తే వాళ్ళు టీటీ అధికారులు కూడా సహకరిస్తే మంచిది. ఇక శ్రీవారి వాలంటీర్ సేవ చేయాలంటే, వాలంటీర్ అంటే శ్రీవారి సేవకులు చేయాలంటే ఏం చేయాలి? 15 మంది గ్రూప్గా ఏర్పడి ఆన్లైన్లో అప్లై చేసుకుంటే శ్రీవారి సేవకులకు అర్హులవుతారు. అంటే శ్రీవారి సేవకులు మనకి అంటే ఇప్పుడు టీటీడీలో పర్మనెంట్ ఉద్యోగులు ఉన్నారు, కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళు కాకుండా వీళ్ళకు 2-3 రెట్లు ఎక్కువ శ్రీవారి సేవకులు ఉన్నారు. వాళ్ళే ఇవాళ స్వామివారికి సంబంధించి ఒక సైనికులుగా నిలబడి భక్తులకు అందరికీ కూడా, అది బ్రహ్మోత్సవాల సందర్భంలో కావచ్చు, లేదంటే మిగిలినటువంటి ప్రివిలేజ్ సందర్భాల్లో క్యూ లైన్ రష్ ఎక్కువగా ఉండే సందర్భాలు ఎక్కడైనా సరే గర్భగుడిలో నుంచి జై విజయులు విగ్రహాలు, లేదంటే అక్కడ దాన్ని దాటుకుంటారు వెండివాకిలి, మహాద్వారము, దాని తర్వాత క్యూ లైన్లు, వైకుంఠం కంపార్ట్మెంట్లు, బయట ప్రాంతాల్లో క్యూ లైన్లు, వీటన్నిటిలో అన్నదాన కేంద్రాలు, లేదంటే తలనీలాల కేంద్రాలు,
లేదంటే ఇట్లా గదులు కాటేజీల వద్ద ఇట్లా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ శ్రీవారి సేవకులు ఇవాళ సేవలు అందిస్తున్నారు. 15 మంది మనం సేవ చేయాలి స్వామికి. 7 రోజులు 10 రోజులు 10-12 రోజులే అనుకుంటాను తక్కువ. ఆ సమయం వరకు మనం చేసుకోవాలనుకుంటే మనం ఆన్లైన్లో అవన్నీ కూడా నమోదు చేసి ఒక గ్రూప్గా ఏర్పడి నమోదు చేసి ఫలానా ప్రాంతం నుంచి మేము వస్తున్నాము, మాకు ఈ అవకాశం కల్పించండి అని చెప్పి టీటీడీ పిఆర్ఓ డిపార్ట్మెంట్కి సంబంధించి మనం కానీ ఆన్లైన్లో అప్లోడ్ చేసుకుంటే లేఖ రాస్తే ఖచ్చితంగా మనకు అవకాశం కల్పిస్తారు. నేరుగా వచ్చి ఈ ప్రాంతాల్లో భక్తులకు మనం సేవ చేయొచ్చు. ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ. ఎందుకంటే మన మానవులకి ఇక్కడికి వచ్చే భక్తులకి స్వామికి ఇక్కడికి వచ్చే భక్తులకి మనం సేవ చేస్తే ఆ భగవంతునికి సేవ చేసినట్టే అనే ఉద్దేశంతోనే ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ దర్శనం అంటే వీళ్ళందరికీ కూడా సేవ చేసిన తర్వాత ఆలయం లోపల చివరి రోజు ఆలయం లోపల స్వామి సన్నిధిలో వీళ్ళకి అవకాశం కల్పిస్తారు. అక్కడ కూడా డ్యూటీ చేసే అవకాశం ఉంటుంది. స్వామిని ఆ రోజు అంతా అవకాశం ఉంటే ఎంత సమయం ఉంటే అంత సమయం మనం అక్కడ చూడొచ్చు, అవకాశం కూడా కల్పిస్తారు. దాని తర్వాత మంచి దర్శనం చేయించి కూడా మనకు ఆ భగవంతుని భాగ్యం కల్పించి కూడా ఇక్కడికి బయటికి పంపిస్తారు. ఆ అవకాశం కూడా చేసుకోవచ్చు. దర్శనం కోసం మీ సలహా ఏంటి అంట. ముందుగా ఆన్లైన్లో టికెట్లు రూమ్లు బుక్ చేసుకుని కొండపైకి వస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కరెక్టే. ముందుగా ఆన్లైన్లో టికెట్లు రూమ్లు బుక్ చేసుకుని వస్తే ఏ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఆన్లైన్లో ఆల్రెడీ మనం రూమ్ బుక్ చేసుకుంటాము, దర్శనం బుక్ చేసుకుంటే నేరుగా దర్శనం చేసుకోవచ్చు. లేదు పర్వాలేదు మనకు నేరుగా వెళ్ళిపోదాం హ్యాపీగా, అంటే మనకు అన్నీ హైఫైగా ఉండాలా అనుకుంటే ఇబ్బంది పడాలి. లేదు మనం హ్యాపీగా కొండకి వెళ్దాం, అలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కొండకి వెళ్దాం, నేరుగా వెళ్ళి లాకర్లో రూమ్ తీసుకున్నాం, లాకర్ తీసుకుని అక్కడే మనం ఉండేసి హ్యాపీగా ఫ్రీ దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకొని పోవాలంటే కూడా అవకాశం ఉంది. కాకపోతే ఓపిక ఉండాలి. మనం హాస్పిటల్కి వెళ్తాము, తెల్లారితో ఓపిక తీసుకుంటే సాయంత్రం వరకైనా కూర్చుంటాం అక్కడ. అదే భగవంతుని దగ్గరికి వస్తే గంట లేట్ అయ్యేకొద్దికి అప్పుడే గేట్లు బద్దలు కొట్టడం, లేదంటే గేట్లు ఊకించడం, ఈవో డౌన్ అనడం, చైర్మన్ డౌన్ అనడం, ఇవన్నీ కూడా అంటూ ఉంటారు. అది మూర్ఖత్వం. దయచేసి ఎవరు అట్లా చేయబాకండి. మనం చేసిన కర్మాలు పోగొట్టుకోవడానికి భగవంతుని దగ్గరికి వచ్చాం. మన ఆ సందర్భంలో ఆ పొరపాట్లు మళ్ళీ ఇక్కడ కూడా వచ్చి చేస్తే ఎట్లా? మనం చేసేదే అక్కడ మన పక్కన వాళ్ళు కూడా మీరు అరవండి మనం తొందరగా పంపించేస్తారు, గట్టిగా అరవండి మన లైన్ వదిలేస్తారు అనే మూర్ఖత్వాన్ని చేయబాకండి. మీలాగా కొన్ని లక్షల మంది ముందు ఉంటారు. వాళ్ళకందరికీ కూడా టీటీడీ అధికారులు, టీటీడీ సిబ్బంది సేవలు చేస్తూ ఉంటారు. మరి వాళ్ళందరినీ వాళ్ళ మనోభావాలు దెబ్బతీసి వాళ్ళందరినీ ఇబ్బందులు పెట్టినట్టు కూడా అవుతారు. తోపులాటలు చేస్తారు, తొక్కిసలాటలు చేస్తారు, పిల్ల చేష్టలు చేస్తారు. కొంతమంది ఎంతోమంది గతంలో ఇబ్బందులు పడ్డారు. అటువంటి కూడా చేయబాకండి. మీకు అట్లా అవకాశం, మీకు ఆ టైమింగ్, మీ ఉద్యోగ రీత్యా మీకు టైమింగ్ లేకపోతే హ్యాపీగా ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకోండి. అది దర్శనమైనా రూమ్ అయినా దాని ప్రకారం వచ్చి మీరు హ్యాపీగా దర్శనం చేసుకొని వెళ్ళండి. లేదు మనకి ఎంత టైం అయినా ఉంది, భగవంతుడి దగ్గర మనం ప్రశాంతంగా వెళ్దామని అనుకుంటే ఫ్యామిలీతో రండి. రూమ్ దొరికితే రూమ్ తీసుకోండి. లేదు లాకర్లు ఉంటాయి, ఆ లాకర్లో లగేజ్ పెట్టేసి అక్కడే స్నానాలు చేసుకొని అక్కడే పవిత్రంగా స్వామి దర్శనానికి వెళ్ళండి. ఒకరోజు ఎట్టి పరిస్థితుల్లో ఒకరోజు ఎంత రష్ ఉన్నా ఒక రోజులో అయిపోతుందండి. ఊరికే 2 రోజులు పడుతుంది, 3 రోజులు పడుతుంది, అంత గాలి మాటలు. ఎంత రష్ ఉన్నా మీరు ఈవినింగ్ 7 ఈరోజు మధ్యాహ్నం వచ్చారనుకోండి, సాయంత్రం 7-8 ఆలయం లోపలికి అంటే